Hello ma'am, good evening. This is Vipin from Krishna House of Silver, Jubilee Hills Road number 36, హైదరాబాద్. ఈరోజు వచ్చేసి లైవ్ సెక్షన్లో వచ్చేసి పూజా ఐటమ్స్ తీసుకొని వచ్చాను. జస్ట్ మనం ఒకసారి లుక్. ఫస్ట్ వచ్చేసి మనం ఫ్లవర్ బాస్కెట్, అండ్ నెక్స్ట్ కామాక్షి దీపం, అండ్ ప్రసాదం బౌల్, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రూట్ బౌల్, అండ్ కలర్షన్ చంబు విత్ అష్టలక్ష్మి, అండ్ ఇది వచ్చేసి మనకు పూజా సెట్ అనమాట. కంప్లీట్లీ హారతి స్టాండ్, అగరబత్తి స్టాండ్, దీపం, పంచపాత్ర అండ్ బౌల్, అండ్ నెక్స్ట్ వచ్చేసి బెల్, అండ్ దాని తర్వాత వచ్చేసి పంచపాలి, అండ్ ఇది వచ్చేసి మనకు ప్లెయిన్ విత్ నక్షి వర్క్ అనమాట. దీంట్లో మనకు మ్యాట్ ఫినిషింగ్ అండ్ నక్షి వర్క్ రెండు ఉన్నాయన్నమాట దీంట్లో వచ్చేసి దీపాల్లో. సో ప్రోడక్ట్ డీటెయిల్లోకి వెళ్ళక ముందు జస్ట్ మా లోగోని ఒకసారి షేర్ చేస్తాను. మా లోగో వచ్చేసి పికాక్, కృష్ణ హౌస్ ఆఫ్ సిల్వర్, జూబ్లీ హిల్స్, రోడ్ నెంబర్ 36. మన దగ్గర ఆన్లైన్ షాపింగ్ కూడా ఉంటుందన్నమాట. వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది. వీడియో కాల్ నెంబర్ వచ్చేసి 8499011111. ఇది వచ్చేసి మనకు వీడియో కాల్ ఫెసిలిటీ స్లాట్ బుక్స్ ఉంటాయి అన్నమాట. సో మనం వీడియో కాల్ కూడా చేస్తామన్నమాట. సో మన దగ్గర ఇంటర్నేషనల్ షిప్పింగ్ కూడా ఉంది. ఇంటర్నేషనల్ షిప్పింగ్ వచ్చేసి టర్మ్స్ అండ్ కండిషన్స్, పాన్ ఇండియా, ఫ్రీ డెలివరీ ఉంటుంది. అండ్ మనకు వెబ్సైట్ పర్చేస్ ఆప్షన్ కూడా ఉంటుంది. వెబ్సైట్ వచ్చేసి www.krishnajewellers.com/silverarticles అండ్ స్టోర్ krishnajewellery.com అనమాట. ఇది వచ్చేసి మనకు వెబ్సైట్స్ అనమాట. మన దగ్గర కార్పొరేట్ గిఫ్ట్స్ కూడా మనం ఆర్డర్స్ తీసుకుంటాము. కార్పొరేట్ గిఫ్ట్స్ వచ్చేసి మనకు హౌస్ వార్మింగ్, వెడ్డింగ్, ఇలా రిటర్న్ గిఫ్ట్స్ ఏదైనా కార్పొరేట్లో మనం ఆర్డర్ ఇస్తాం కదా, అది కూడా మనం తీసుకుంటాం అనమాట. సో దీంట్లో మనకు సిల్వరే కాదు, పర్ల్స్ కూడా ఉంటుంది అండ్ గోల్డ్ కూడా ఇవ్వచ్చు. పర్ల్ విత్ సిల్వర్ కూడా ఉంటుంది, పర్ల్ విత్ గోల్డ్ అండ్ సిల్వర్ ఆర్టికల్స్, ఇవి ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. దీంట్లో మనం బల్క్ ఆర్డర్స్ కూడా తీసుకుంటాం అనమాట. సో ఫస్ట్ వచ్చేసి మనకు పూజా సెట్ చూసాము. పూజా సెట్ వచ్చేసి కంప్లీట్లీ చూడవచ్చు. ఇక్కడ వచ్చేసి తాంబూలం ప్లేట్ అండ్ హారతి స్టాండ్, అగరబత్తి స్టాండ్ అండ్ 2 ల్యాంప్స్ స్మాల్, అండ్ పంచపాత్ర విత్ స్పూన్, అండ్ ఇంకోటి వచ్చేసి బౌల్ అనమాట. ఇది అన్నీ చూడొచ్చు. ఇంతకుముందు మనం దీంట్లో మనం గోల్డ్ ఫినిషింగ్ విత్ నక్షి వర్క్ అండ్ యాంటిక్ ఫినిషింగ్ విత్ నక్షి వర్క్ అండ్ 3D ఫినిషింగ్ విత్ నక్షి వర్క్ ఇలా చూసాం. ఇది వచ్చేసి మనకు మొత్తం కంప్లీట్లీ ఈరోజు లైవ్ సెక్షన్ వచ్చేసి సిల్వర్ వైట్ ఫినిషింగ్ విత్ నక్షి వర్క్ అనమాట. సో దీంట్లో చూడొచ్చు మీకు ఇది వచ్చేసి మొత్తం నక్షి వర్క్ చూడొచ్చు. ఇక్కడ పికాక్ ఫెదర్ టైప్స్ అనమాట ఇది అంతా సరౌండింగ్. సో అప్పర్ సైడ్ కూడా చూడొచ్చు. మీకు నార్మల్గా బీడింగ్ అనేది రౌండ్ ఇస్తారు. దీనికి వచ్చేసి మనకు ఫ్లవర్ డిజైన్స్ ఇచ్చారు అండ్ మిడిల్లో వచ్చేసి కటింగ్స్, డైమండ్ షేప్ కటింగ్స్ ఇచ్చారనమాట, ఆ లుక్ డిఫరెంట్గా కనపడడానికి. అండ్ డౌన్ ప్లేట్లో కూడా చూడొచ్చు. నార్మల్గా స్టాండ్స్ అలా చూస్తుండే, దీనికి వచ్చేసి మనకు ఎలిఫెంట్ స్టాండ్స్ ఇచ్చారనమాట, సో డిఫరెంట్గా కనపడడానికి. సో ఇన్సైడ్ కూడా చూడొచ్చు. నార్మల్గా ప్లెయిన్ కాకుండా ఎంగ్రేవింగ్ డిజైన్ ఇచ్చారనమాట. ఆ ఎంగ్రేవింగ్ డిజైన్ కూడా చూడొచ్చు. మనకు డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయన్నమాట. దాంట్లో వచ్చేసి ఫ్లవర్ డిజైన్, లీవ్ డిజైన్ అని. సో దీంట్లో పంచపాత్ర ఇంతకుముందు మనం ఎంగ్రేవింగ్ ప్లెయిన్ చూస్తుండే, దీంట్లో ఏంటంటే నక్షి వర్క్ విత్ ప్లెయిన్ ఫినిషింగ్ అనమాట. అండ్ లోపల ఇన్సైడ్ చూడొచ్చు. మీకు సేమ్ అవుటర్ సైడ్ ఏదైతే డిజైన్ వర్క్ ఉందో అది ఇన్సైడ్ చూడొచ్చు మనం. సో ఇక్కడ చూడొచ్చు నక్షి వర్క్ వచ్చేసి మనకు లైట్గా షైన్ చేస్తున్నారు అనమాట. అండ్ దాని కింద వచ్చేసి మిర్రర్ ఫినిషింగ్ ఉంటుంది. 2 టైప్స్ ఆఫ్ వర్క్ ఉన్నాయన్నమాట దీంట్లో కూడా చూడొచ్చు. సో ఇది పంచపాత్ర అండ్ స్పూన్ అనమాట మన పూజ పర్పస్కి. ఇంకోటి కొంచెం డిఫరెంట్గా, నార్మల్గా మనం అగరబత్తి స్టాండ్ అనగానే ఫ్లవర్ డిజైన్ అలా చూస్తుంది. ఇది ఏంటంటే మనకు స్టాండ్ టైప్ అనమాట. మనకి ఇక్కడ అగరబత్తి పెడితే ఆ డస్ట్ అనేది దీంట్లో పడుతుంది అగరబత్తిది. అండ్ ఇది కూడా చూడొచ్చు. మీకు డిఫరెంట్గా మనకు స్టోన్ కలెక్షన్ అనమాట. ఇది వచ్చేసి మిడిల్లో వచ్చేసి మనకు పింక్ కలర్ స్టోన్ విత్ సీజెట్స్ కలెక్షన్ అనమాట. ఇది వచ్చేసి కూడా చూడొచ్చు మీకు ఫ్లవర్ డిజైన్ టైప్. అండ్ ప్యూరిటీ వచ్చేసి మనకు 92.5 ఉంటుంది. సో ఇది వచ్చేసి చూడొచ్చు మీకు ఫెదర్ టైప్ అనమాట. సో అగరబత్తి మనకు ఇక్కడ పెట్టుకోవడానికి ఆప్షన్ దీనికి. సో దీంట్లోనే నెక్స్ట్ వచ్చేసి ఆరతి స్టాండ్.
ఆర్తి స్టాండ్ కూడా మనకు చూడవచ్చు ప్లెయిన్ కాకుండా ఎన్గ్రేవింగ్ డిజైన్ చేశారనమాట. అండ్ ఇక్కడ మనం వాడతాం కాబట్టి ఇక్కడ ప్లెయిన్ మనకి ఈజీగా ఉండడానికి వాషింగ్ అది చేయడానికి. సో ఇక్కడ వచ్చేసి ప్లెయిన్ ఇచ్చారనమాట. అండ్ ఇన్సైడ్ వచ్చేసి మనకు చూడొచ్చు మిర్రర్ ఫినిషింగ్ కాకుండా మ్యాట్ ఫినిషింగ్ చేశారనమాట. ఎందుకంటే మనం అగర్ ఇది యూజ్ చేస్తే బ్లాక్నెస్ అవుతుంది, ఎక్కువ మనకు రబ్ చేసే అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ లోపల వచ్చేసి మ్యాట్ ఫినిషింగ్ చేసేసారనమాట. సో దీన్ని హ్యాండిల్ చేయడానికి కూడా మనకు చాలా దూరంగా పెట్టారనమాట. సో ఈజీగా మనం హ్యాండిల్ కూడా చేయొచ్చు దీనికి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ప్రసాదంకి గిన్నె అనమాట. మనకు దీంట్లో ఆప్షన్స్ ఉంటుంది. 3 అంటే 3, 4 అంటే 4, 2 అంటే 2, 1 అంటే 1 తీసుకోవచ్చు. ఇది కూడా చూడొచ్చు మీకు ఎగ్జాక్ట్లీ ప్లేట్ ఏదైతే తాంబూలం ప్లేట్ ఉందో దానికి మ్యాచ్ అయ్యే టైప్ అనమాట. సో దీంట్లో కూడా వచ్చేసి ఇక్కడ చూడొచ్చు 2 టైప్స్ ఆఫ్ వర్క్. మిడిల్లో వచ్చేసి మనకు మిర్రర్ ఫినిషింగ్ అండ్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి నక్షి వర్క్. సో ఇన్సైడ్ దీన్ని వర్క్ అనేది చూడొచ్చు మీకు ఎంత డీటెయిలింగ్ వర్క్ ఉందో దీనిపైన వచ్చేసి. నార్మల్గా మనం ఇలాంటి కప్స్లో మనం ప్లెయిన్ ఎన్గ్రేవింగ్ టైప్ చూస్తుండే, ఇది కొంచెం డిఫరెంట్గా మనకు నక్షి వర్క్ వచ్చిందనమాట, ఫ్లవర్ డిజైనింగ్ టైప్. సో ఇది వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మనకు దీంట్లో ల్యాంప్స్, స్మాల్ ల్యాంప్స్ మనం ఆర్తి పర్పస్ యూజ్ చేస్తాం కాబట్టి స్మాల్ ల్యాంప్స్ తీసుకొని వచ్చాను. సో ఇది కూడా వచ్చేసి మనకు ప్లెయిన్ మిర్రర్ ఫినిషింగ్ అనమాట. సో ఇది వచ్చేసి మనకు 5 ఆప్షన్స్. ఇక్కడ 5 ఆప్షన్స్ చూడొచ్చు మీకు. 5 పెట్టుకోవచ్చు, 5 అంటే 5, 2 అంటే 2 పెట్టుకోవచ్చు. సో దీంట్లో వచ్చేసి మోస్ట్లీ మనం 5దే యూజ్ చేస్తాం ఎక్కువ కాబట్టి మనం 5ది తీసుకొని వచ్చాను. సో ఇది మనకు కంప్లీట్ సెట్ అనమాట. అండ్ దీంట్లోనే మనకు బెల్. సో ఈ బెల్ చూడొచ్చు మీకు ఎంత సాలిడ్గా ఉందో. సో దీంట్లో మనకు వచ్చేసి పైన వచ్చేసి శంకు చక్రం ఆప్షన్ ఉంటుంది అనమాట. శంకు చక్రం ఉంటుంది, నంది ఉంటుంది దీంట్లోనే. సో దీంట్లో ఎక్కువ మనకు గరుడ కూడా ఉంటుంది. ఎక్కువ అంటే మనం శంకు చక్రం యూజ్ చేస్తారు కాబట్టి మనం శంకు చక్రంది తీసుకొని వచ్చాను. అండ్ ఇక్కడ కూడా చూడొచ్చు నార్మల్గా హ్యాండిల్ దగ్గర వచ్చేసి ప్లెయిన్ కాకుండా అక్కడ కూడా వచ్చేసి వర్క్ చేశారనమాట. చూడొచ్చు ఇక్కడ పికాక్ అండ్ ఫ్లవర్ టైప్ డిజైన్. అండ్ డౌనర్ సైడ్ వచ్చేసి మనకు సేమ్ ప్లెయిన్ ఫినిషింగ్ ఇచ్చారు. సో పైన శంకు చక్రం కూడా చూడొచ్చు ఎంత డీటెయిలింగ్గా ఉందో. సో నేను జస్ట్ రొటేట్ చేసి చూపిస్తున్నాను. ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ ఫినిషింగ్, సేమ్ వర్క్. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకు శంకు టైప్ అండ్ ముందు వచ్చేసి చక్రం టైప్ వచ్చింది అనమాట. 2 డిఫరెంట్ వర్క్స్ ఉన్నాయి దీంట్లో. ఇది ఫ్రంట్ సైడ్ వచ్చేసి చూడవచ్చు మనకు చక్రము అండ్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి శంకు డిజైన్. సో మాకు కంప్లీట్లీ సాలిడ్ అనమాట. ఈ సౌండ్ కూడా చాలా బాగుంటుంది అనమాట దీంట్లో. సో దీంట్లోనే మనకు పూజా కాన్సెప్ట్లో పంచపాలి, మనం పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలు పెట్టుకోవడానికి న్యూ టైప్ ఆఫ్ వెరైటీ అనమాట. ఇది నార్మల్గా మనం ప్లెయిన్లో ఇది కొంచెం డిఫరెంట్గా మనకు పీకాక్ డిజైన్తో వచ్చిందనమాట. సో మిడిల్లో వచ్చేసి చూడొచ్చు మీకు ఫ్లవర్ టైప్ డిజైన్ వచ్చింది. అండ్ సైడ్స్లో వచ్చేసి మనకు పికాక్ కూడా చూడొచ్చు మనకు 3D ఫినిషింగ్ పికాక్ అనమాట. నార్మల్గా మనం పికాక్ అనేది 3D కాకుండా నార్మల్ ఫినిషింగ్ది చూస్తుండే, ఇది కొంచెం డీటెయిలింగ్గా చాలా బాగుంటుంది అనమాట. వెయిట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. అండ్ అప్పర్ సైడ్ చూడొచ్చు మీకు ఆ పికాక్ అండ్ డౌనర్ సైడ్ పికాక్ చూడొచ్చు, 2 డిఫరెంట్ పికాక్స్ అనమాట. సో అప్ సైడ్ వచ్చేసి కంప్లీట్లీ పికాక్ అండ్ డౌన్ సైడ్ వచ్చేసి చూడొచ్చు మీకు పికాక్ ఫేస్ ఇచ్చారు. సో చూడొచ్చు, నేను రొటేట్ చేసి చూపిస్తున్నాను కంప్లీట్లీ. అండ్ డిజైన్ కూడా చూడొచ్చు, ప్రతి బాల్ మీద సేమ్ డిజైన్ అనమాట, సేమ్ ఫినిషింగ్. అండ్ పికాక్స్ కూడా చూడొచ్చు, సైడ్స్లో ఉన్న పికాక్స్ కూడా 4 సేమ్ అనమాట. అండ్ అప్పర్ సైడ్ కూడా వచ్చేసి పికాక్ అనేది కొంచెం డిఫరెంట్గా. దీన్ని మనకు వాషింగ్కి, మనకు లాకర్లో పెట్టుకోవడానికి స్క్రూ టైప్ ఇచ్చారనమాట. సో మనం లాకర్లో కూడా మనం యూజ్ చేసి పెట్టుకునేటప్పుడు ఈజీగా రావడానికి రిమూవల్ ఆప్షన్ ఇచ్చారనమాట. దీనికి కూడా నార్మల్గా మనం ఫిక్స్డ్ చూస్తుండే, దీనికి ఏంటంటే కొంచెం డిఫరెంట్గా రిమూవ్ చేసి మనం పెట్టుకోవచ్చు అనమాట వాడినప్పుడు కవర్ వేసి. సో దీంట్లో ఇంకా 2ది ఆప్షన్ ఉంటుంది, 3 ఆప్షన్ ఉంటుంది, 4 ఆప్షన్ ఉంటుంది. సో ఒకసారి మనం స్టోర్కి విజిట్ అయితే మీరు చూడొచ్చు ఆ కలెక్షన్ అని.
సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు అష్టలక్ష్మి కలెక్షన్ చంబు అనమాట. నార్మల్గా మనం ఇంతకుముందు వచ్చేసి ఎన్గ్రేవింగ్ ప్లెయిన్ అండ్ నక్షి వర్క్ టైప్ చూస్తుండే, ఇది కొంచెం 3D ఫినిషింగ్ అనమాట ఈ బిందె. సో దీంట్లో కూడా చూడొచ్చు మీకు 2 టైప్స్ ఆఫ్ వెరైటీ వర్క్స్ అనమాట. ఇక్కడ ఎక్కడైతే ఐడిల్స్ పెట్టారో అష్టలక్ష్మి, కంప్లీట్ అష్టలక్ష్మి వచ్చేసి 3D లుక్ అనమాట. అండ్ ఇక్కడ చూడొచ్చు వర్క్ అనేది బ్యాక్గ్రౌండ్ ఎక్కడైతే ఫిక్స్ చేశారో అక్కడ వచ్చేసి మిర్రర్ ఫినిషింగ్ చేశారు, దానిపైన వచ్చేసి మనకు 3D ఫినిషింగ్ లక్ష్మి ఇచ్చారనమాట. సో ఆ లక్ష్మి అనేది చూడొచ్చు ఎంత డీటెయిలింగ్గా ఉందో వర్క్. ఇది 3D ఫినిషింగ్ కాబట్టి మనకు దీంట్లో ప్రతి ఐడిల్ వచ్చేసి చాలా డీటెయిలింగ్గా కనిపిస్తుంది. సో డౌన్ సైడ్ చూడొచ్చు మీకు నార్మల్గా ప్లెయిన్ కాకుండా అక్కడ వచ్చేసి మనకు ఇక్కడ డిజైనింగ్ చూడొచ్చు, అప్పర్ సైడ్ అండ్ డౌనర్ సైడ్ మనం తోరణం పెడతాం కదా, ఆ తోరణం టైప్ డిజైన్ అనమాట దీనికి. సో కంప్లీట్లీ రొటేట్ చేసి చూపిస్తున్నాను మీకు, చూడొచ్చు ఆ లక్ష్మీస్ ఎంత డీటెయిలింగ్గా ఉందో. అండ్ ఈవెన్ బేస్ కూడా చూడొచ్చు, స్టాండ్ కూడా వచ్చేసి మనకు నార్మల్గా ప్లెయిన్ స్టాండ్ కాకుండా దాన్ని కూడా వచ్చేసి ఫ్లవర్ టైప్ డిజైన్ స్టాండ్ చేస్తారనమాట. సో అప్పర్ వచ్చేసి చూడొచ్చు మీకు, అప్పర్ కూడా వచ్చేసి తోరణం టైప్ డిజైనింగ్ ఇచ్చారు. అండ్ మిడిల్లో వచ్చేసి ఇక్కడ చూడొచ్చు గణేష్ ఐడిల్, స్మాల్ ఐడిల్ కూడా ఫిక్స్ చేశారు దీనికి. సో జస్ట్ నేను ఒక్కసారి కంప్లీట్ బిందెని ఒకసారి రొటేట్ చేసి చూపిస్తున్నాను. సో దీని డీటెయిల్స్ ఏదైనా కావాలంటే జస్ట్ మా నంబర్కి పింక్ చేస్తే మీకు కంప్లీట్ డీటెయిల్ కానీ ప్రైజింగ్ కానీ ఇస్తారనమాట. సో మన నంబర్ వచ్చేసి 8499011111. ఇది వచ్చేసి మన వాట్సాప్ నెంబర్ అనమాట. దీంట్లో ఏ ప్రోడక్ట్ డీటెయిల్స్ అన్న ప్రైజింగ్ గురించి తెలుసుకోవాలంటే జస్ట్ ఆ నెంబర్కి పింక్ చేస్తే మీకు కంప్లీట్ డీటెయిలింగ్ ఇస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి మనకు కామాక్షి దీపం. నార్మల్గా మనం కామాక్షి దీపం వచ్చేసి చూడొచ్చు మనకు యాంటిక్ గోల్డ్ ఫినిషింగ్ అలా ఉంటుండే అనమాట. ఇది వచ్చేసి ప్లెయిన్ నక్షి వర్క్ విత్ నక్షి వర్క్ అనమాట. ఇది వచ్చేసి ప్లెయిన్. అండ్ ఇక్కడ చూడొచ్చు మనకు నార్మల్గా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఇక్కడ మిర్రర్ టైప్ నక్షి వర్క్ విత్ ఫినిషింగ్ వచ్చేసి మిర్రర్ టైప్ అనమాట. సో ఇక్కడ కూడా చూడొచ్చు మీకు సేమ్ ఐడిల్ ఫిక్స్ చేశారు కదా, అక్కడ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ప్లెయిన్ చేశారు. అండ్ అక్కడ ముందు వచ్చేసి మనకు లక్ష్మీ ఐడిల్ అనేది ఫిక్స్ చేశారు. సో ఆ ఎలిఫెంట్స్ కూడా చూడొచ్చు, మనకు లక్ష్మి అనగానే ఎలిఫెంట్స్ వస్తుంది అనమాట. ఆ ఎలిఫెంట్స్ కూడా వచ్చేసి మనకు చాలా క్లారిటీగా ఉందన్నమాట. గజలక్ష్మి టైప్ అనమాట ఇది వచ్చేసి. సో డౌన్ సైడ్ కూడా చూడొచ్చు, మనం నార్మల్గా దీపం అనగానే ఇక్కడ ఏం ఉండదు, జస్ట్ దీపం టైప్ చేస్తారనమాట. దీన్ని కొంచెం డిఫరెంట్గా మనకు పికాక్స్ పెట్టారు. దీంట్లో 2 టైప్స్ ఆఫ్ యానిమల్స్ వచ్చేసాయి. ఫస్ట్ వచ్చేసి మనకు లక్ష్మి అనగానే ఎలిఫెంట్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. అండ్ డౌన్ సైడ్ వచ్చేసి చూడొచ్చు మీకు పికాక్స్ కూడా ఇచ్చేసారు దీనికి. సో నార్మల్గా మనకు ఇక్కడ లోపల యూజ్ చేస్తాం కాబట్టి ఇక్కడ వచ్చేసి మిర్రర్ ఫినిషింగ్ చేశారనమాట. సో ఇక్కడ మనం దీపం పెట్టుకోవడానికి, వాషింగ్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందన్నమాట. సో డౌన్ సైడ్ కూడా చూడొచ్చు మీకు నార్మల్గా ప్లెయిన్ కాకుండా అక్కడ వచ్చేసి కూడా మనకు నక్షి వర్క్ చేశారు. సో ఇక్కడ బీడింగ్లో కూడా నార్మల్గా బీడింగ్లో కూడా వచ్చేసి ప్లెయిన్ కాకుండా అక్కడ కూడా డిజైన్. సో నేను జస్ట్ ఒక్కసారి కంప్లీట్ ప్రోడక్ట్ని రొటేట్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూడొచ్చు మీకు వర్క్, ఎంబోజింగ్ వర్క్ కానీ ఎంత డీటెయిలింగ్గా ఉందో. నార్మల్గా మనం ప్లెయిన్లో ఇంత డీటెయిలింగ్ వర్క్ చూడం అనమాట, దీంట్లో కొంచెం డీటెయిలింగ్గా వర్క్ ఉంటుందండి. సో దీంట్లోనే నెక్స్ట్ వచ్చేసి మనకు ఫ్లవర్ బాస్కెట్స్. ఆ ఫ్లవర్ బాస్కెట్లో నార్మల్గా మనం చూడొచ్చు ఎన్గ్రేవింగ్ అలా చూస్తుండే, దీన్ని నక్షి వర్క్లో వచ్చిందనమాట. సో దీని వర్క్ కూడా మీకు చూడొచ్చు డిఫరెంట్ టైప్ ఆఫ్ వర్క్ అనమాట. అప్పర్ సైడ్ వచ్చేసి మనకు ఫ్లవర్ కటింగ్ ఇచ్చారు. నార్మల్గా మనం ఇంతకుముందు ఎన్గ్రేవింగ్ చూసాం, దీంట్లో అష్టలక్ష్మి కలెక్షన్ చూసాము. ఇది వచ్చేసి కొంచెం డిఫరెంట్గా నక్షి వర్క్ విత్ ఫ్లవర్ డిజైనింగ్ షేప్ అనమాట. సో అప్ సైడ్ కూడా చూడొచ్చు మీకు కటింగ్ అనేది ఫ్లవర్ షేప్ డిజైన్ కటింగ్. అండ్ దీనికి హ్యాండిల్ కూడా చూడొచ్చు, నార్మల్గా హ్యాండిల్ వచ్చేసి మనకు ప్లెయిన్ టైప్ అలా వస్తుండే, ఇది కొంచెం డిఫరెంట్గా చేశారనమాట హ్యాండిల్ కూడా. సో మిడిల్లో కూడా మనకు హోల్డ్ చేయడానికి, గ్రిప్ రావడానికి కూడా మనకు ఇక్కడ వచ్చేసి చూడొచ్చు 2 టైప్స్ ఆఫ్ నాక్స్ పెట్టారు ఇక్కడ. సో మనకి ఈజీగా హ్యాండిల్ కావడానికి.
సో ఇన్సైడ్ కూడా చూడొచ్చు మీకు ఆ ఫ్లవర్ డిజైన్ కానీ ఎంత డీటెయిలింగ్గా ఉందో. సో దీంట్లో కూడా మనకు స్టాండ్స్ చూడొచ్చు మీకు. నార్మల్గా ప్లెయిన్ స్టాండ్స్, ప్లెయిన్ వర్క్ అనగానే మనకు ప్లెయిన్ ఎక్కువ వస్తుండే, ఇది కొంచెం నక్షి వర్క్. అండ్ స్టాండ్ కూడా చూడొచ్చు ఎంత వర్క్ ఉందో స్టాండ్స్ పైన కూడా, ఈవెన్ 3 స్టాండ్స్ పైన. సో సైడ్స్లో కూడా నార్మల్గా ఇక్కడ చూడొచ్చు 2 టైప్స్ ఆఫ్ వర్క్. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి నక్షి వర్క్ విత్ డాట్, అండ్ డిజైన్ వచ్చేసి ఎక్కడైతే డిజైన్స్ ఉన్నాయో అక్కడ వచ్చేసి ప్లెయిన్ వర్క్. సో ఇన్సైడ్ కూడా వచ్చేసి మనకు 3 టైప్స్ ఆఫ్ డిజైన్స్, డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఫ్లవర్ డిజైన్, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు మిడిల్లో ఫ్లవర్ డిజైన్ వచ్చింది. సో ప్యూరిటీ వచ్చేసి సేమ్ 92.5 ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర అష్టలక్ష్మి కలెక్షన్లోనే సేమ్ బౌల్ వచ్చింది. దీంట్లో ఏంటంటే మనకు ఒకేషన్స్ అప్పుడు కోకోనట్ వాటర్ కానీ ప్రసాదానికి కానీ మల్టీపర్పస్ యూజ్ చేయొచ్చు అనమాట. సో డిఫరెంట్ షేప్ అనమాట ఇది అనేది. నార్మల్గా మనం రౌండ్ షేప్ అలా చూస్తుండే, ఇది కొంచెం డిఫరెంట్ షేప్ విత్ అష్టలక్ష్మి కలెక్షన్ అనమాట. సో దీంట్లో మనం ప్రసాదం కానీ కోకోనట్ వాటర్ కానీ అలా పెట్టుకోవచ్చు, ప్రసాదానికి యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో లక్ష్మీ ఐడిల్స్ కూడా చూడొచ్చు. దీనిపైన వచ్చేసి ఎంత డీటెయిలింగ్ వర్క్ ఉందో లక్ష్మీది. ఇది ఎంబోజింగ్ టైప్ అనమాట. సో ఇన్సైడ్ మనకు లక్ష్మీది ఏదైతే వర్క్ అవుట్ సైడ్ వచ్చిందో అది లోపల కూడా మనకు కనిపిస్తుంది. ఇది ఎంబోజింగ్ వర్క్ అనమాట. సో ఇన్సైడ్ చూడొచ్చు దాన్ని ఒక్కొక్క లక్ష్మీ ఎంబోజింగ్ డిజైన్ని. అండ్ డౌన్ సైడ్ వచ్చేసి మనకు మిడిల్లో వచ్చేసి చూడొచ్చు ఫ్లవర్ డిజైన్, అండ్ పైన వచ్చేసి మనకు బీడింగ్ దగ్గర వచ్చేసి మిర్రర్ ఫినిషింగ్ చేశారనమాట. సో కొంచెం డిఫరెంట్గా, నార్మల్గా మనం రౌండ్ షేప్ అలా చూస్తుండే, ఇది కొంచెం యూనిక్ షేప్ విత్ డిఫరెంట్ మోడల్ అనమాట. సో దీంట్లోనే మనకు నెక్స్ట్ వచ్చేసి మనకు ఫ్రూట్ బౌల్ కూడా వచ్చింది. సో ఫ్రూట్ బౌల్ నార్మల్గా మనం స్టాండ్ అది కొంచెం డిఫరెంట్గా చూడవచ్చు దీన్ని. ప్రీవియస్ మనం ఫ్లవర్ బాస్కెట్ చూసాం కదా, దీనికి హ్యాండిల్ కాకుండా జస్ట్ బౌల్ టైప్ వచ్చిందనమాట. సో అప్పర్ సైడ్ వచ్చేసి సేమ్ ఫ్లవర్ కటింగ్, అండ్ డౌన్ సైడ్ వచ్చేసి చూడొచ్చు బేస్మెంట్లో వచ్చేసి మనకు పికాక్ ఇచ్చారు. ఆ పికాక్ కూడా చూడొచ్చు. నార్మల్గా మనం పంచపాలి పైన చూసాం కదా, సేమ్ వర్క్ ఈ ఫ్లవర్ బౌల్ పైన వచ్చింది. సో దీంట్లో కూడా వచ్చేసి మనకు మిర్రర్ ఫినిషింగ్ అండ్ నక్షి వర్క్ రెండు వచ్చాయి. అండ్ ఫ్రంట్ బ్యాక్గ్రౌండ్ చూడొచ్చు మీకు, అక్కడ వచ్చేసి నార్మల్గా సిల్వర్ ఫినిషింగ్ ఇచ్చారు. అండ్ ఎక్కడైతే లీవ్స్ టైప్ అట్లా వర్క్ వచ్చిందో అక్కడ వచ్చేసి మిర్రర్ ఫినిషింగ్ ఇచ్చారనమాట. సో అవుటర్స్లో ఏదైతే వర్క్ ఉందో అది ఇన్సైడ్ మనం క్లియర్గా చూడొచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ వర్క్ అనేది చాలా డీటెయిలింగ్గా ఉందన్నమాట. సో స్టాండ్స్ కూడా, ఈవెన్ స్టాండ్స్ కూడా చాలా యూనిక్గా ఉన్నాయన్నమాట. సో పికాక్ డిజైన్ టైప్లో. సో ఇలాంటి కలెక్షన్స్ ఇంకా మన దగ్గర ప్లెయిన్లో చాలా వచ్చాయి. సో ఒక్కసారి మన స్టోర్కి విజిట్ అయితే ఇంకా చూడొచ్చు మీరు, లేదంటే మనకు ఆన్లైన్ కూడా చూడొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ల్యాంప్స్ అనమాట. ప్రీవియస్ ల్యాంప్స్లో వచ్చేసి మనం పీకాక్ కానీ ఇట్లా కేరళ టైప్ మోడల్ అలా చూస్తుండే. ఇది వచ్చేసి మనకు డిఫరెంట్ మోడల్స్ వచ్చాయి ప్లెయిన్లోనే. ఒకటి వచ్చేసి మనకు ఫస్ట్ వచ్చేసి ఇక్కడ గరుడ చూద్దాం. నార్మల్గా గరుడ పక్షి అంటాం కదా, అది ఎంత డీటెయిలింగ్గా ఉందో చూడవచ్చు. మనం ప్లెయిన్లో ఇంత డీటెయిలింగ్ వర్క్ చూడలేదు. ఇది ఏంటంటే కొంచెం 3D ఫినిషింగ్ టైప్ వర్క్ అనమాట. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఐడిల్ ఏదైతే వర్క్ ఉందో చాలా డీటెయిలింగ్గా ఉంటుంది. ఇక్కడ ఫెదర్స్ కానీ ఆ పికాక్ గరుడది చూడవచ్చు మీకు, ఫేస్ కానీ అది ఎంత బాగుంది. సో లోటస్ పైన ఇచ్చారు, అది కూడా నార్మల్గా కాదు, లోటస్ పైన ఇచ్చారు. సో డౌన్ సైడ్ వచ్చేసి సేమ్ మ్యాట్ ఫినిషింగ్, మిర్రర్ ఫినిషింగ్ కాకుండా మ్యాట్ ఫినిషింగ్. దీపాలంటే మనం యూజ్ చేస్తాం కాబట్టి మనకు వాషింగ్కి దానికి ఈజీగా ఉండాలి, ఇంకా డస్ట్ కూడా స్లిప్ అయిపోతుంది అనమాట దీంట్లో మ్యాట్ ఫినిషింగ్లో. సో దీంట్లోనే నెక్స్ట్ వచ్చేసి మనం శంకు చక్రం మోడల్ అనమాట ఇది వచ్చేసి. సో సేమ్ మ్యాట్ ఫినిషింగ్ అనమాట, పైన వచ్చేసి శంకు చక్రం వస్తుంది. సో చూడొచ్చు మీకు బ్యాక్గ్రౌండ్, ఇది వచ్చేసి చక్రం అనమాట, ఇది శంకు టైప్ అనమాట. సో రెండు వస్తాయి, మల్టీపర్పస్ యూజ్ చేయొచ్చు అనమాట దీన్ని. సో నెక్స్ట్ వచ్చేసి మనకు సుబ్రహ్మణ్య స్వామిలో వెళ్ళి ఉంటుంది కదా, అది అనమాట. సో నార్మల్గా మనం శూలం టైప్ అలా చూస్తుండే,
ఇది కొంచెం డిఫరెంట్గా. సో చూడవచ్చు మీకు బ్యాక్గ్రౌండ్లో 2 టైప్స్ ఆఫ్ వర్క్ దీంట్లో కూడా వచ్చేసి సేమ్ సుబ్రహ్మణ్య స్వామి టైప్ డిజైన్ అన్నమాట ఇది వచ్చేసి. సో నెక్స్ట్ వచ్చేసి లక్ష్మి అన్నమాట. ప్రీవియస్ వచ్చేసి మనం ఎలిఫెంట్స్తో చూసాం, ఇది వచ్చేసి పికాక్తో అనమాట. అది కూడా 3D ఫినిషింగ్ ఐడిల్ అనమాట. సో లక్ష్మి ఐడిల్ చూడొచ్చు, లోటస్ కానీ అలా చాలా బాగుందన్నమాట డిజైన్ అనేది, చాలా డీటెయిలింగ్గా. సో పికాక్స్ కూడా చూడొచ్చు, స్మాల్ పికాక్స్, ఎంత డీటెయిల్ వర్క్ ఉందో దానిపైన కూడా వచ్చేసి. సో డౌన్ సైడ్ వచ్చేసి ప్రీవియస్ వచ్చేసి మనం చూసాం మ్యాట్ ఫినిషింగ్ వచ్చింది, ఇది ఏంటంటే నక్షి ఫినిషింగ్ ఫ్లవర్ డిజైన్ ప్లస్ డౌన్ సైడ్ బేస్లో వచ్చేసి 3 పీకాక్స్ కూడా వచ్చాయి బేస్లో. ఆ పీకాక్స్ అనేది చాలా డీటెయిలింగ్గా ఉందన్నమాట 3D ఫినిషింగ్లో. సో నెక్స్ట్ వచ్చేసి దీంట్లోనే ప్యారెట్ డిజైన్, ఇది చాలా ఫేమస్ అనమాట మనకు ప్యారెట్ డిజైన్ అనేది. ప్రీవియస్ వచ్చేసి యాంటీక్లో దాంట్లో చూస్తుండే, ఇది వచ్చేసి మనకు ప్లెయిన్ మ్యాట్ ఫినిషింగ్ విత్ ప్లెయిన్ అనమాట. దీంట్లో ఇది చూడొచ్చు మీకు ప్లెయిన్ వర్క్ కూడా ఎంత డీటెయిలింగ్గా ఉందో. సో ఇది అనేది నార్మల్గా హాలో టైప్ వస్తుంది, కానీ ఇది కొంచెం వెయిట్గా సెమీ సాలిడ్ టైప్ చేశారనమాట. సో దీంట్లో మనకు వర్క్ అనేది హ్యాండ్తో చేయాలి కాబట్టి కొంచెం వెయిట్ ఎక్కువ ఉందన్నమాట దీనికి. సో ప్యారెట్ కూడా చూడొచ్చు ఎంత డీటెయిలింగ్ ప్యారెట్ ఉందో, ఫెదర్స్ కానీ ఆ వర్క్ కానీ చూడొచ్చు మీకు, చాలా డీటెయిలింగ్ వర్క్. సేమ్ ప్యూరిటీ వచ్చేసి సేమ్ 92.5 ఉంటుంది అనమాట. దీంట్లోనే మనకి ఇంకా చాలా మోడల్స్ వచ్చాయి మన దగ్గర ప్లెయిన్లో. సో ఒక్కసారి మనం స్టోర్కి విజిట్ అయితే ఇంకా చాలా కలెక్షన్స్ చూడొచ్చు ప్లెయిన్లో. నార్మల్గా మనం ఎక్కువ యాంటిక్ ఫినిషింగ్, గోల్డ్ ఫినిషింగ్ అలా చూస్తుంటే ఇప్పుడు కొంచెం ప్లెయిన్లో చాలా మోడల్స్ డీటెయిలింగ్లో వచ్చాయి. సో హోప్ మీ అందరికీ ఈ లైవ్ సెక్షన్ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మ్యామ్. థ్యాంక్ యూ.